వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 39వ శ్లోకం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. తాత్పర్యం: ఓ పార్థ, ఇప్పటి వరకు నేను నీకు సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును వివరించాను. ఇప్పుడు బుద్ధియోగాన్ని విశదీకరిస్తాను. ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందెదవు. అర్జున, నీకు అన్ని విషయాలను సమంగా చూడాలని ఉపదేశించాను కదా. ఆ సమత్వం జ్ఞానపరంగానే కాక కర్మపరంగా కూడా చేయవచ్చు. అది ఎలాగో నీకు వివరిస్తాను. ఆ కర్మయోగ సారాంశమును నీవు బాగా వంటబట్టించుకొని ఈ కర్మబంధనముల నుండి విముక్తుడివికా. సాంఖ్య అన్న పదం సాన్ అంటే సంపూర్ణముగా మరియు ఖ్యా అంటే తెలుసుకొనుట అన్న మూల ధాతువుల నుంచి వచ్చింది. కాబట్టి సాంఖ్య అంటే ఒకదాని గురించి పూర్తి విశ్లేషణాత్మక జ్ఞానం అని అర్థం. శ్రీకృష్ణుడు ఇందాక అర్జునుడికి సాంఖ్య యొక్క ఇంకొక స్వరూపాన్ని అంటే నిత్య శాశ్వతమైన ఆత్మ యొక్క విశ్లేషణాత్మక జ్ఞానాన్ని వివరించాడు. ఇప్పుడు ప్రతిఫలము పట్ల ఆశ లేకుండా కర్మలను ఆచరించే పద్ధతిని తెలియజేయబోచున్నానని అంటున్నాడు. దీనికి మన కర్మల నుండి వచ్చే ప్రతిఫలము మీద అనాసక్తి అవసరం. ఇటువంటి నిర్మోహము, నిర్లిప్తత అనేవి బుద్ధిని ఉపయోగించి వివక్షతతో సాధన చేయాలి. అందుకే ఆసక్తికరంగా శ్రీకృష్ణుడు దీనిని బుద్ధియోగము అన్నాడు. తదుపరి శ్లోకాలలో ఈ యొక్క నిర్మోహ లేక నిర్లిప్త అనాసక్త స్థితికి మనస్సును తీసుకురావటానికి బుద్ధి యొక్క పాత్ర ఏమిటో శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.